దేవుడి మీదొట్టు. ఈ మాట సాధారణ ప్రజానికంలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దానికి ఒక విలువ ఉంది, ఆ మాటకు ఒక భయం ఉంది. కానీ రాజకీయాలకు సంబంధించి ఇది సంబంధం లేని విషయం. కానీ కొంతకాలంగా ట్రెండ్ మారుతోంది. ఏ చిన్న వివాదం వచ్చినా చివరికది దేవుడి దగ్గర ఆగుతోంది. దేవుడిపై ప్రమాణం చేయమనే వరకు వస్తోంది. ప్రజల ముందు నిజాయితీగా నిలబడాల్సిన రాజకీయాలు చివరికి దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. దేవుణ్ణి ఈ వివాదంలోకి గుంజుతున్నాయి. దేవుడి చుట్టూ ఏ పార్టీ రాజకీయం చేసినా అది బాధాకరం, అత్యంత అవమానకరమే. అసలు ఏపీలో దేవుడి చుట్టూ ఈ రాజకీయాలు ఎందుకు? అన్ని పార్టీలు ఈ విగ్రహాల్ని, విధ్వంసాన్ని నమ్ముకున్నాయా? దైవ ప్రమాణాలతో ఏం సాధించాలనుకుంటున్నాయి? ఇదే ఈ వారం చైర్మన్స్ డెస్క్. నిజానికి సత్య ప్రమాణం చేయడం మన సమాజంలో ఒక దైవికమైన ఆధారం. అలాంటి దాన్ని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. గతంలో ఇలాంటి పద్ధతిని తెలుగునాట రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదు. రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. మాటకు మాటతో పరిస్థితి వేడెక్కడం రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఇదేం పద్ధతి? ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకోవడం సహజమే. కానీ ఈ విమర్శల్ని దేవుడికి చుట్టడం, దేవుడితో ముడిపెట్టడం మాత్రం కొత్తగా మొదలైంది. అసలు ఈ రాజకీయాలతో, విమర్శలతో దేవుడికి ఏం సంబంధం అనేది అసలు ప్రశ్న. అంతర్వేది రథం దగ్ధం గొడవతో రాజుకున్న రాజకీయం ఇప్పుడు రామతీర్థం ఆలయంలో విగ్రహ ధ్వంసం, సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రమాణం సవాళ్ల వరకు వచ్చింది. ఏడాదిన్నర కాలంగా ఇలాంటి సందర్భాలు వరుసగా వస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చివరకు ప్రజల్లో అనేక ప్రశ్నలు మిగులుస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం, వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇంతవరకు ఆగితే పర్వాలేదు, కానీ ఆరోపణలు నిజమని నమ్మించడం కోసం, ఎదుటివారిని రెచ్చగొట్టడం కోసం ఆలయాల్లో ప్రమాణాలు మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు వరకు ఇదే తంతు కొనసాగుతోంది. 2 సంఘటనల మీద ఒక నాయకుడు నేరుగా గుడికి వెళ్లి ప్రమాణం చేస్తే, మరో నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరాడు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన జరిగినప్పటి నుంచి ఏపీ రాజకీయాలకు కొత్త రంగు వచ్చింది. ఆ తరువాత దుర్గగుడిలో వెండి సింహాల మిస్సింగ్ కూడా కలకలం రేపింది. ఆ తరువాత కూడా వరుసగా విగ్రహాల ధ్వంస ఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఈ ఘటనలు వాడుకోవడం మొదలుపెట్టాయి. ఏ మూల ఏం జరిగినా దానికి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేసి దానికి దేవుణ్ణి ముడిపెట్టే తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా మతం చుట్టూ రాజకీయాలు జరిగిన సందర్భాలు లేవు. తెలుగు వాళ్లకు అలాంటి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండదనే చెప్పాలి. కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఘటనలు గతంలో ఎన్నడూ లేనివి, చూడనివి. వీటికి ఆజ్యం పోస్తున్నది ఎవరైనా ఇప్పుడు అన్ని పార్టీలు ఈ తరహా పాలిటిక్స్ మొదలు పెడుతున్నాయి. ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా దేవుడి చుట్టూ రాజకీయాలు నడిపిస్తోందనే వాదనలున్నాయి. కానీ టీడీపీ, వైసీపీ కూడా అదే దారిలో ఎందుకు వెళుతున్నాయనేదే ఆసక్తికరంగా మారుతున్న ప్రశ్న. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఇలాంటి పోరాటాలు చేయలేదు. వైసీపీ కూడా దేవుడి పేరుతో రాజకీయం చేయలేదు. కానీ ఈ 2 పార్టీలు కూడా విరుగుతున్న విగ్రహాలను, ప్రమాణాలను హైలైట్ చేస్తూ అడుగులేస్తున్న తీరు కొత్తగా కనిపిస్తున్న అంశం. తెలుగు ప్రజానికంలో వివిధ మతాల పట్ల, దేవుళ్ల పట్ల సహనం ఉంటుంది. అలాంటి ఉద్రిక్తతలు కనిపించవు. ఇంకా చెప్తే మతం వ్యక్తిగత అంశంగా ఆయా కుటుంబాలకు, సమూహాలకు మాత్రమే సంబంధించిందిగా ఉంటోంది. ఇతర మతాల పర్వదినాలను కూడా జరుపుకునేంత సుహృద్భావ వాతావరణం మన దగ్గర కనిపిస్తుంది. అలాంటి చోట దేవుడు కేంద్రంగా రాజకీయాలు మొదలు కావడం చిత్రమైన విషయం. జరుగుతున్న వరుస ఘటనలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏదో ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టుగా ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. వీలైనంత త్వరగా నిందితులెవరో పట్టుకోవాల్సిన ప్రభుత్వం, దోషుల అరెస్టుకు డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఘటనల్ని పట్టుకొని రాజకీయం పేరుతో మరింత సాగదీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా అత్యంత సున్నితమైన విషయాల్లో పదే పదే గుళ్ళు, దేవుళ్ళు, విగ్రహాలు వివాదంగా మారుతున్నాయి. దేవుళ్ళు, గుళ్ల పేరు చెప్పి ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్లో పడేయడం సాధారణంగా మారుతోంది. దానికి అవతల పార్టీ కౌంటర్ ఇవ్వడంతో విషయం రచ్చరచ్చగా మారుతోంది. ఏ ఆరోపణ చేసినా ఏదో ఒక గుడి పేరు తీసుకొస్తున్నారు నేతలు. ఈ తీరు చూస్తుంటే ఆలయాలను భ్రష్టు పట్టించేదాకా నిద్రపోయేలా లేరని అనిపిస్తోంది. నిజానికి రాజకీయాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు సహజం. ఆ మాటకొస్తే సవాళ్లు, ప్రతి సవాళ్ల నుంచి కేసులు పెట్టుకోవడం వరకు అనేక సందర్భాలు చూశాం. కానీ ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి అంత ఆరోగ్యకరంగా లేదు.
ప్రజల్ని మతపరంగా రెచ్చగొట్టేలా మారే ప్రమాదం ఉంది. రాజకీయాలకు రాజకీయాలే కదా సమాధానం, విమర్శకు ప్రతి విమర్శే కదా సమాధానం. మధ్యలో దేవుడెందుకొస్తున్నాడు? ప్రమాణాలెందుకొస్తున్నాయి? గుళ్లకు విగ్రహాలకు నష్టం జరిగే ఘటనలు జరిగితే అది పోలీసులు తేల్చాల్సిన విషయం కదా. దానికి రాజకీయ రంగెందుకు అంటుకుంటోంది? ఎవరో పనిగట్టుకుని చేసినట్టు ఈ ఘటనల సారాంశం ఎందుకు మారుతోంది? ఇది ఎంతమాత్రం సరైన ధోరణి కాదు, ఆరోగ్యకరం అంతకంటే కాదు. ఓవరాల్గా దేవుడి చుట్టూ రాజకీయం మొదలవడం చాలా బాధాకరం. సామాన్యుడికుండే నమ్మకాన్నిలా వాడుకోవడం శోచనీయం. సమాజంలో నిత్యం ఎన్నో ఘటనలు జరుగుతాయి. వాటిని ప్రభుత్వానికి ఆపాదించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ఏ ఘటన జరిగినా దాన్ని రాజకీయం చేయడం ఎన్నడూ లేని కొత్త సంస్కృతి. దేవుడితో వ్యక్తులకుండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది. విగ్రహాలకు నష్టం కలిగిస్తే అది అందరికీ బాధ కలిగించే విషయమే. అంత మాత్రాన దానికోసం ఉద్రిక్తంగా మారాల్సిన అవసరం లేదు. సర్వాంతర్యామని ఓ విగ్రహంలో నిలిపి కొలుచుకోవడం మన సంప్రదాయం. అలాగని ఆ విగ్రహాలకు నష్టం కలిగించే పనులు జరిగితే చూస్తూ ఊరుకోనక్కర్లేదు. కానీ దాన్ని మతంపై దాడిలా లేదా అధికార పార్టీని కార్నర్ చేయడం కోసం ఆయుధంలా వాడుకోవడంలో ఆమోదించాల్సిన విషయం కాదు. జరుగుతున్న వరుస ఘటనల విషయంలో సామరస్యం కావాలి. ప్రజలకు సర్ది చెప్పే ధోరణి పార్టీల్లో ఉండాలి. కానీ ఇవేమీ లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాల్లో దేవుణ్ణి, ప్రమాణాలను గుంజడం శోచనీయం. అసలు శ్రీవారి ఆదాయమెంత, ఖర్చెంత? శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? ఎంత విలువున్నాయి? ఆదాయం కోసం శ్రీవారి విశిష్టతను పలుచన చేయాల్సిన అవసరం ఉందా? స్వామివారిని ఏడాదికి 3 కోట్ల మంది భక్తులు దర్శిస్తున్నారు. టీటీడీని 1933లో ఏర్పాటు చేసిన నాటి బ్రిటిష్ ఆలయానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. 1953 నుంచి టీటీడీ పాలనకు ప్రత్యేకంగా పాలక మండలి ఏర్పాటైంది. ఏటా భక్తుల సంఖ్యతో పాటు ఉద్యోగులు పెరగడం, ఇతర నిర్వహణ ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. టీటీడీ శాశ్వత ఉద్యోగులు 7,400 మంది ఉంటే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 14,000కు చేరుకుంది. ఉద్యోగుల జీతభత్యాలకు టీటీడీ ఏటా 1,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. శ్రీవారికి నగదు రూపంలోనే కాదు, బంగారు, వెండి వస్తు రూపేణా కానుకలు సమర్పిస్తారు. ప్రతినిత్యం స్వామివారికి హుండీ ద్వారా 3 కోట్ల రూపాయల నుంచి 5.5 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ప్రతి నెల శ్రీవారికి 100 కేజీల వరకు బంగారం హుండీలో సమర్పిస్తారు భక్తులు. ఇలా ఏడాదికి 1000 కేజీలకు పైగానే బంగారాన్ని భక్తులు సమర్పిస్తూ ఉంటారు. వెండి సంగతి చెప్పనక్కర్లేదు, నెల రోజుల్లోనే 500 కేజీలు దాటిపోతుంది. ఇలా శ్రీవారికి ఏడాదికి హుండీ ద్వారానే 1,313 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇక టీటీడీకి 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, 14,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, 10,000 కేజీల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వివిధ ప్రాంతాల్లో 8,000 ఎకరాల ఆస్తులు, వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలతో కూడిన బంగారు ఆభరణాలు స్వామివారి సొంతం. అయితే ఇన్ని స్థిరాస్తులుంటే నిత్యం ఖర్చులకు భక్తులు సమర్పించే కానుకలే ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటున్నాయి. 1907, 1908 సంవత్సరంలో శ్రీవారి వార్షిక ఆదాయం 3,87,406 రూపాయలుంటే ఇది 1996, 97 నాటికి దాదాపు 100 కోట్ల రూపాయల్ని చేరింది. 2019, 20 సంవత్సరానికి శ్రీవారికి హుండీ ద్వారా 1,313 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతున్నట్టే టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. 2010-11లో టీటీడీ వార్షిక బడ్జెట్ 1,602 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లుగా 587 కోట్ల రూపాయలను బ్యాంకులో వేసింది టీటీడీ. టీటీడీకి వడ్డీపై వచ్చే ఆదాయం కూడా ప్రధాన ఆదాయ వనరుగానే ఉంది. ఇది 2019-20లో 857 కోట్ల రూపాయలుగా ఉంది. ఇలా ఆదాయ వ్యయాలు భారీగానే ఉన్నా తిరుమలకు ఎప్పుడూ లోటు లేదు. అయితే కరోనా ప్రభావంతో జూన్ 8 నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభించిన టీటీడీ ఈ ఏడాది 1,500 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. కరోనా లాంటి విపత్తు ఏటా ఉండదు. ఇప్పటికే దర్శనాల సంఖ్య పెరుగుతోంది. మరో 6 నెలల్లో భక్తుల సంఖ్య సాధారణ పరిస్థితికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తిరుమల ఆదాయం కోసం, నిర్వహణ ఖర్చుల కోసం తంటాలు పడే పరిస్థితి ఎప్పుడూ వచ్చే అవకాశం లేదు. అయితే టీటీడీ లాంటి భారీ వ్యవస్థ నిర్వహణ అంత సులభమైన అంశం కాదు. కానీ కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ ఇంతటి పవిత్ర క్షేత్రంలో గతంలో వచ్చిన ఆరోపణలు భక్తుల ఆవేదనకు కారణమయ్యాయి. 2007లో శ్రీవారి ఆలయంలో 225 బంగారు డాలర్లు మిస్సింగ్ కేసు రాజకీయ ఆరోపణలకు వేదికగా మారింది. ఇక ఎంతో విలువైన శ్రీవారి ఆభరణాలపైన ఆరోపణలు ఉంటూనే ఉన్నాయి. వీటి చుట్టూ అనేక రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. శ్రీవారి ఆభరణాలపై ఎప్పటికప్పుడు పెద్ద చర్చ జరగడం సాధారణంగా మారుతోంది. మరోవైపు భక్తులు స్వామివారికి సమర్పించే కానుకల విషయంలో కూడా అడపాదడపా సమస్యలు వస్తున్నాయి. న్యాయపరమైన సమస్యలు కొన్నైతే అన్యాక్రాంతమయ్యే సందర్భాలు మరికొన్ని. ఇవన్నీ కూడా టీటీడీ కాస్త చురుగ్గా ఉండి వ్యవహార శైలి పారదర్శకంగా ఉంచుకుంటూ పోతే తొలగిపోయే సమస్యలే. ఇవన్నీ పక్కన పెడితే శ్రీవారిని వ్యాపార దృక్పథంతో టీటీడీ ఉపయోగించుకుంటున్న తీరు భక్తులకు ఆవేదన కలిగిస్తున్న ప్రధాన అంశం. హిందూ ధర్మంలో ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది, విగ్రహానికి ఓ పవిత్రత ఉంది, ప్రమాణానికి ఒక గుర్తింపు ఉంది. కానీ నేతలు రాజకీయం కోసం వీటిని తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. రాజకీయాల కోసం ఆలయాల్ని వాడుకుంటున్న నేతలు ముందు ముందు ఇంకేం చేస్తారో అనే భయాలు మొదలయ్యాయి. నా మనస్సాక్షిగా ముఖ్యంగా మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దేవుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయాలకు మతానికి సంబంధం లేదు. రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తే ప్రజా సమస్యల్ని మాత్రమే పట్టించుకోవాలి. మరిప్పుడేం జరుగుతోంది? మతం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం కదా. ఏపీలో మాత్రం నేతలు మతానికి రాజకీయానికి లింక్ పెడుతున్నారు. ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి గుళ్ళు గోపురాలపై పడ్డారు. విభజన చట్ట ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అటు రైతు చట్టాలపైన ఎలాంటి కదలిక లేదు. సిల్లీ విషయాల కోసం సవాళ్లు విసురుకుంటూ మధ్యలో భగవంతుడిని లాగుతున్నారు. సరే, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. నిజాయితీగా మాట్లాడుకుంటే ఏపీలో రాజకీయాలకు కులమే కీలకం. ఇప్పుడు మతం ఆధారంగా రాజకీయాలను చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బలపట్టానికి మతపరమైన అంశాలు లేవనెత్తడమే సరైందని కొన్ని పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో గతంలో టీడీపీపై కూడా వైసీపీ పలు రకాల ఆరోపణలు చేసింది. తిరుమలలోని పింక్ డైమండ్, రమణ దీక్షితుల వ్యవహారం, ఆలయాల్లో క్షుద్ర పూజలు, గోశాల, గుళ్ళు తొలగింపు వంటి వాటిపై ఆ పార్టీ కూడా చేయగలిగినంత రచ్చ చేసిందనే చెప్పాలి. అయితే అప్పుడు ఇతర సమస్యలతో పాటు అవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మిగిలిన ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయి కేవలం ఇవే కీలకంగా మారుతున్నాయి. ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ప్రజా సమస్యలే లేవా? అవేమి రాజకీయ పార్టీలకు కనపడటం లేదా? గుళ్ళు గోపురాలే కీలకంగా కనపడుతున్నాయా? ఇది ఎంత బాధాకరం! వాటన్నిటినీ వదిలేసి ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను సాధించే ప్రయత్నాలు విచారకరం. అసలు ఏడాదిన్నర క్రితం జరిగిన ఏపీ ఎన్నికల్లో చర్చకొచ్చిన అంశాలేవి ఇప్పుడు సోదులో కూడా లేకుండా పోయాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీతో పాటు జనసేన కూడా ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై ఆందోళన చేస్తోంది. అన్ని పార్టీలు ఇదే ఎజెండా ఎత్తుకున్నాయి. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. జరిగిన ఘటనలపై స్పందించడం వరకు ఓ ఎత్తు, దాన్ని రాజకీయాలకు వాడుకునేలా మలుచుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు రెండో విషయానికే పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పైగా ఇది ఎంత బాగా చేస్తే తమకంత మేలని లెక్కలేసుకుంటున్నాయి. కానీ నేతల బాగోతాలు, చిత్ర విచిత్రాలు ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో అసహనం కలిగిస్తున్నాయనే నిజాన్ని గమనించుకోవడం లేదు వాళ్ళు. నిజంగా ఆలయాలు, దేవుళ్లపై నేతలకు అంత శ్రద్ధ ఉంటే ఎక్కడో చోట పీఠాధిపతులు, మఠాధిపతులను ఇన్వాల్వ్ చేయాలి. ఆపై పోలీసులు నేరం జరిగిన చోట విచారణ చేయాలి. కానీ ఏపీలో జరుగుతున్న ఘటనలు ఈ దిశగా కనిపించడం లేదు. ఆందోళన చేసినా, ఎదురుదాడి చేసినా తమకు ఎంత మైలేజ్ వస్తుందని మాత్రమే లెక్కలేసుకుంటున్నారు. ఏ ఆలయం సమస్యను హైలైట్ చేస్తే, ఏ దేవుడి పేరు ఎక్కువగా వాడితే ఎంత మైలేజ్ వస్తుందో చూసుకుంటున్నారంటే రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. ఇక ప్రమాణాలు, గుళ్లతోనే అంతా తేలిపోతే కోర్టులెందుకు, చట్టాలెందుకు? చట్ట ప్రకారం పాలన చేస్తామని, పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు ఇప్పుడు గుళ్లపై, ఆయా దేవుళ్లపై ప్రమాణాలకు దిగడం అర్థం లేని పని. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్.
వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.